ఊర్లోకి వచ్చిన ఆయన ఇంటికి రావడానికి ఇంతసేపా? దారిలో ఎవరికైనా వైద్యం చేస్తున్నారేమో. ఎర్రబాబు చెప్పిన అబద్ధం రాధ సిటీకి వెళ్లకుండా ఆపింది, కానీ ముందు ముందు ఎన్ని సమస్యలు తెస్తుందో ఏమో. జ్యోతమ్మా, నీకు విషయం తెలుసమ్మా? ఏ విషయం? అచ్చం మన వంశీబాబు లాంటి ఆయన మన ఊళ్ళోకి వచ్చాడు. ఆయన్ని వంశీబాబుని పక్క పక్క నిలబెడితే ఎవరో ఆ దేవుడు కూడా కనుక్కోలేడు. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నా కళ్ళతో నేను చూశాను. మై గాడ్, అతన్ని చూసే ఎర్రబాబు వంశీ అనుకొని అలా చెప్పాడు. ఇప్పుడు రాధగాని ఆయన చూస్తే అసలు ఆయన ఈ ఊరెందుకు వచ్చారు? అవన్నీ నాకు తెలీదమ్మా. కాకపోతే ఆయన మీ ఇంటికే వెళ్ళారు. మా ఇంటికా? వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాలి. ఊళ్ళోకి వచ్చేసారంటే ఫోన్ పనిచేస్తుంది. ఇప్పుడు నా గొంతు విన్నా పర్వాలేదు. మీకు నన్ను చూడాలని ఉంటుంది కదా. ఏవైనా పనులుంటే ఆపుకొని నన్ను కలిసి మాట్లాడేసి వెళ్ళొచ్చు కదా. ఒకవేళ తాళాల కోసం బాబాయ్ ఇంటికి వెళ్లారేమో. సుబ్బమ్మత్త, నేను సర్పంచ్ బాబాయ్ ఇంటికి వెళ్తున్నాను. ఈలో పాయన గాని అన్నయ్య గాని వస్తే ఎవరో ఒకరి చేత నాకు కబురు పంపించవా? కొంచెం నువ్వు బయటే ఉండు. లోపలికి వెళ్ళిపోతే ఆయన వచ్చింది నీకు తెలీదు. సరేనమ్మా. సుబ్బమ్మా, రాధ ఎక్కడికి వెళ్ళింది? మీ ఇంటికే వెళ్ళిందమ్మా. వెళ్ళేసేపోయింది. ఇప్పుడేనమ్మా 4 అడుగులు వేసి ఉంటది. సరే. హాస్పిటల్ని చూడాలంటే ఏమన్నా ప్రాబ్లమా? అదేం లేదు బాబు. తాళాలు వియ్యవో దగ్గర ఉన్నాయి. కబురు పంపాను. అవి రాగానే వెళ్దాం. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. వంశీబాబు లాంటి ఆయన లోపలే ఉన్నాడన్నావు కదన్నా, ఎంతసేపటికి బయటికి రాడేంది? ఏమోరా, అంత వింతగా ఉంది. మనిషిని పోలిన మనిషిని చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. కిషోర్ గారి గురించి ఊరంతా తెలిసిపోయినట్టుంది. అంతమంది ఇంటి ముందు గుమ్ముకూడి ఉంటే బాగుండదు. వెంటనే వాళ్ళందరినీ హాస్పిటల్ దగ్గర పంపు. అలాగే బాబాయ్. ఆయన ఎవరు సత్యం? మనూరు వచ్చారేంటి? అసలు విషయం ఏంటి సత్యం? ఆగండి, అవన్నీ చెప్పే సమయం లేదు. ముందు మీరందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. పొరపాటున రాదు ఇటు వస్తే చాలా ప్రమాదం. దయచేసి వెళ్ళండి. అందరినీ పంపించేసావా?
తాళాలు ఇంకా తీసుకురాలేదు. మనం ఎంత త్వరగా సార్ని పంపించగలిగితే అంత మంచిది. రాధ ఇక్కడికే వస్తుంది. త్వరగా ఇదని చేయండి నాన్న. బాబు మీరు ఇలా రండి బాబు. ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను బాబు, మీరు ఇలా రండి. ఇలా ఇవ్వండి బాబు, రండి. బాబాయ్, ఆయన ఇక్కడికి వచ్చారా? ఆయన ఇక్కడికి వస్తారమ్మా? బంగ్లాకి వెళ్తానని సచి ఇప్పుడే తాళాలు తీసుకెళ్ళాడు. ఏంటిదంతా? చూడు బాబాయ్, ఆయన వచ్చి ఇంతసేపు అయినా కనీసం ఇంటికి కూడా తీసుకురాలేదు అన్నయ్య. ఏంటో ఈ మధ్య అన్నయ్య చాలా మారిపోయాడు. అదేం లేదులేవే, ఆయన ప్రయాణం చేసి వచ్చారు కదా, బంగ్లా దగ్గర ఫ్రెష్ అవుతూ ఉండుంటారు. ఆ విషయం నాకు చెప్తే నేను వెళ్ళి దగ్గరుండి స్నానానికి నీళ్ళవి ఏర్పాటు చేస్తాను కదా. ఏంటమ్మా నీ కంగారు? ఊళ్ళోకి వచ్చిన మనిషి ఇంటికి రాడా? నువ్వు చెప్పింది నిజమే గాని నా మనసు ఆగలేకపోతుంది. సరేలే బాబాయ్, నేను బంగ్లాకు వెళ్తాను. ఆయన రాలేదన్న కోపంతో కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాను, క్షమించు బాబాయ్. వస్తాను. అసలు ఎవరు ఆవిడ? నా చెల్లెలు బాబు. ఆవిడ తన భర్త కోసం వస్తే నన్నెందుకు దాచారు? అదంతా వాళ్ళ తలరాత బాబు. చెత్త అంతా ఇలాగే ఉంది. అన్నయ్య ఏం చేయించాడో ఏమో. ఇదేంటి ఇంకా తాళం వేసుంది? అన్నయ్య రాలేదా? ఆయన వస్తారని చెప్పినా అన్నయ్య రాలేదు. ఒకవేళ ఆయన నేరుగా ఇంటికే వెళ్లారేమో. మీరందరూ అనుకుంటున్నట్టుగా వీడు సీతమ్మ కొడుకు సతీష్ కాదు. వీడి పేరు నాగరాజు. అలా ఓ దుర్మార్గుడికి భార్య కావాల్సిన నా చెల్లెల్ని వంశీబాబు, జ్యోతి కాపాడారు. కాపాడటమే కాదు, వంశీబాబే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణంలో రాధా సత్యమే కాదు బాబు, ఈ ఊరంతా సంతోషంలో మునిగిపోయింది. వాళ్ళిద్దరిని చూస్తుంటే సీతారాముల్లా కనిపిస్తున్నారని అందరూ పొగిడేవారు. ఆ దిష్టి తగిలిందో ఏమో. ఏమైంది? డాక్టర్ బాబుని పొడి చేశారమ్మా. అన్యాయంగా పొడి చేశారమ్మా.
ఈ విషయం రాధకి చెప్తే ఏమైపోతుందో అని భయపడిపోయాం. కానీ రాధ స్పృహలోకి వచ్చాక అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తారేంటి? ఆయన రాత్రి వెళ్ళిపోయారన్న విషయం మీ అందరికీ తెలిసిపోయిందా? అమ్మో, ఆయన వచ్చే టైం అయింది. మళ్ళీ ఆయన నన్ను ముత్తైదువులా కనిపించమని చెప్పారు. ఆ రోజు నుంచి వాళ్ళ ఆయన కోసం అది ప్రతి క్షణం ఎదురు చూస్తుంది. అందరం అడుక్కొక అబద్ధం చెప్పి దాన్ని కాపాడుకుంటున్నాం. మీరు అచ్చం వంశీబాబులా ఉండేసరికి ఎవరో చూసి రాధకు చెప్పారు. దాంతో అది వాళ్ళ ఆయన వచ్చాడనుకుని ఊరంతా వెతుకుతుంది బాబు. చాలా విచిత్రమైన సంఘటన. తీవ్రమైన షాక్కి గురైనప్పుడు ఆ షాక్కి కారణమైన విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. ఇలా ఏ కొద్ది మందిలో ఒక్కరికే జరుగుతుంది. ఇప్పుడు రాధ పరిస్థితి అదే. బాబు, మరి దానికి ఆ విషయం గుర్తుకొచ్చే అవకాశం ఉందా? లేదు. మనం ఎవరైనా చెబితే తప్ప మర్చిపోయిన విషయం ఎప్పటికీ ఆవిడకి గుర్తు రానే రాదు. వెళ్ళిన తన భర్త తిరిగి వస్తాడనే భ్రమలోనే ఉంటుంది. ఒకవేళ సడన్గా రాధకి ఈ విషయం తెలిస్తే అప్పుడు ఆమె ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే ఈ విషయం దానికి తెలియకుండా ఊరంతా జాగ్రత్త పడుతున్నాం బాబు. ఇలా ఎన్నాళ్ళు దాచిపెట్టగలరు? ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నోరు జారుతారు. అప్పుడేం చేస్తారు? తన భర్త కోసం ఎదురు చూసి చూసి అతను రాకపోయేసరికి డిప్రెషన్కి గురై మంచాన పడే అవకాశం ఉంది. మరి నా చెల్లెలు నాకు దక్కాలంటే నేనేం చేయాలి బాబు? ముందు అనుక్షణం వంశీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చే ఈ పరిసరాల నుంచి ఆమెను దూరం చేయాలి. భర్త దూరం అయ్యాడన్న బాధ, దిగులు ఆమెకు లేకుండా చేయాలి. అతను చనిపోయిన విషయం తెలిసినా తట్టుకోగలిగేలా ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలి. వీలైనంత తొందరగా మీరు ఆమెను ఇక్కడి నుంచి సిటీకి తీసుకెళ్ళడం మంచిది. అటువంటి డాక్టర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాబు? హైదరాబాద్లో ఎంసీఆర్ హాస్పిటల్లో డాక్టర్ ప్రకాష్ అని నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. అతనికి చూపించండి. ఇదిగోండి అతని విజిటింగ్ కార్డు. చాలా సంతోషం బాబు. వీలైనంత త్వరలోనే తీసుకొస్తాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు ఆమెకు తెలియకుండా చూసుకోండి. దాన్ని నా దగ్గరికి తీసుకొస్తారా? రండి. ఏవండి అన్నయ్య, ఊర్లోకి వచ్చిన ఆయన బంగ్లాకి వెళ్లకుండా ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు ఏమైపోయారు వీళ్ళంతా? రికార్డ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. వర్క్ లోడ్ లేదు. డాక్టర్స్ ఉండడానికి క్వార్టర్స్ ఉన్నాయి. అయినా ఇక్కడ ఉండడానికి ఏం ప్రాబ్లమో అర్థం కావట్లేదు. ఎనీహో, జీతం కోసం పనిచేసే వాళ్ళు కాకుండా డాక్టర్ వృత్తిని జీవితం అనుకునే వాళ్ళని అపాయింట్ చేస్తాను. త్వరలోనే మీ ఊరికి ఒక మంచి డాక్టర్ వస్తారు. చాలా సంతోషం బాబు. ఈ ఊరికి ఆ కొరత తీరిస్తే చాలు. ష్యూర్, నేను వచ్చిన పని పూర్తయింది. పైగా నన్ను ఆవిడ చూస్తే అది అందరికీ ప్రాబ్లం. నేను బయలుదేరుతాను. కాసేపు ఆగండి బాబు. మీరిప్పుడు నడుచుకుంటూ వెళ్తే దారిలో ఎక్కడన్నా మా రాధ చూస్తుంది. అలాగని నేను హాస్పిటల్లోనే ఉండిపోలేను కదా. అందుకే పక్క ఊరికి బండి కోసం కబురు చేశాను. అది రాగానే వెళ్ళిపోదురు బాబు. సరే. మేమిద్దరం దూరంగా ఉన్నందుకు ఏదో దోషమని తాతగారు పూజలు చేయించారు కదా, అందుకని మొదటగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమని తాతగారు చెప్పుంటారు. ఈయనేమైపోయారు? ఎక్కడున్నారో ఏంటో. ఆయనకి నా మాట వినిపించాలంటే ఇంతకు మించి నాకు అవకాశం లేదు. అవును,
ఇప్పుడు గంట కొడితే నా దగ్గరికి వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఈ శబ్దం వింటే పనిలో ఉన్న ఆయన వచ్చేస్తారు. అందరూ నన్నే తప్పుగా అనుకుంటారు. తల్లి, ఎక్కడో ఉన్న ఆయనకి నా బాధ వినిపించి ఊరికి రప్పించా. ఇంత చేసిన నువ్వు వెంటనే నా దగ్గరికి పంపించలేవా? ఆయన గుళ్ళో కూడా లేరంటే హాస్పిటల్ దగ్గర ఏమైనా ఉన్నారేమో. వెళ్ళి చూద్దాం. బండి వచ్చినట్టుంది బాబు. పదండి. ఇలా విను బాబు. ఈ ఊరికి త్వరలోనే ఒక మంచి డాక్టర్ని పంపిస్తాను. ఈ మాట చెప్పింది ఒక ఆఫీసర్గా కాదు, మామూలు మనిషిగా. ఎందుకంటే ఈ ఊరంటే నాకు ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. పక్క మనిషి ప్రాణం పోతున్నా ఎవరి పని వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ఒక అమ్మాయి కోసం ఒక ఊరే బాధపడుతుందంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ రియల్లీ నైస్. డోంట్ వరీ సత్యం, మీ చెల్లెని సిటీకి తీసుకొస్తే అంతా సర్దుకుంటుంది. అలాగే బాబు. వస్తాను. మంచిది బాబు. నమస్కారం. వస్తాను.